అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ ప్రేమ వందనాలు. ప్రేమగల రక్షకుడు యేసు ప్రభు వారు మనందరికీ ఆయన తోడై ఉండి నేర్పించిన కాక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి చిన్న వాక్యం చదువుకున్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. కొంచెం మీరు ఆ ఫోను పైకి పెట్టుకోండి అన్న, ఏం ప్రాబ్లం పర్వాలేదు. అంటే క్లియర్గా కనపడుతుంది కదా అని చూస్తాము. అన్న వినపడుతుందన్నా? వినిపిస్తుంది. ఓకే, కొంచెం పైకి పెట్టుకోండి అన్నాను, అవకాశం ఉంటే పర్వాలేదు. ఓకే అన్న, ఓకే, ప్లీజ్ కంటిన్యూ. దేవుని స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిలో మనం కలిసి ప్రభుని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాలు బట్టి ప్రభుని స్తుతిద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. 13-14. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వ మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని దుఃఖాక్రాంతులుగా తిరుగుటయు ప్రయోజనమేమీ లేదనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవా శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు ఇలాగ మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుడు ఈ దివ్యమైన లేఖన భాగాన్ని మన్నికీడులో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చిన్న భాగంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ప్రభు మన్నికీడులో మరి దేవుడు దీవించునుగాక. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వారు అనుకుంటున్న పరిస్థితి ఏంటంటే, దేవుని సేవ చేయటం నిష్ఫలము, ఆయన ఆజ్ఞలను గైకొనుట మరి వ్యర్థము, యెహోవా సన్నిధిని మనం దుఃఖాకాంతులుగా ఉండుట ప్రయోజనం ఏమి లేదు, మరి గర్విష్ఠులు ధన్యులవుతున్నారు అని వారి దుర్మార్గులే వర్ధిల్లుతున్నారు, వారే సంరక్షణ పొందుతున్నారు, మనకి ఏం కలగట్లేదని చెప్పేసి అనుకుంటున్నారంట వాళ్ళు. అయితే దేవుడు వారు అనుకుంటున్నటువంటి ఆ విషయాన్ని దేవుడు గమనించి ప్రభు వారికి ఈ మాటలు జ్ఞాపకం చేయాలని ఆయన ఉద్దేశించాడన్నమాట. వారు ఈ మాటలు విని ప్రభు వారిని దేవుడు వారి విషయంలో ఇలా మాట్లాడుతూ వస్తున్నాడు అన్నమాట. అయితే దేవుని సేవ అంటే అది సామాన్యటువంటి విషయం కాదు అన్నమాట. అందుకే దేవుని వాక్యం చూస్తాము కొన్ని విషయాలు. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనంలో మరి దేవుని సేవ ఎలా ఉందో చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం అన్నమాట. ఏమంటాడంటే, మరి ఇక్కడ అక్రమము చేయొచ్చు కూడా, మరి అన్యాయం చేస్తూ కూడా మరి దేవుని సేవ చేస్తున్నాము అనేటువంటి ఆ తృప్తి కలిగినటువంటి ఆ విషయాన్ని ఇక్కడ వారు చూస్తున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. నేను కూడా సేవ చేస్తున్నాను, నేను కూడా దేవుని ఏర్పాటులో ఉన్నాను, నేను కూడా అని చెప్పేసి అంట. మీరు అభ్యంతర పడకుండా వలన ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపుదురు, ప్రతివాడును తాను దేవునికి సేవ చేస్తున్నాడని అనుకునే కాలము వచ్చుతున్నది. అనుకునే కాలం కూడా
వస్తుంది అని చెప్పేసి అని ఇక్కడ దేవుని వాక్యంలోంచి మనం చూస్తున్నాం. అయితే చూడండి, మనుషుల్ని హింసిస్తూ, మనుషులకి సేవ చేయకుండా, వారి మేలు చేయకోకుండా హింసిస్తూ కష్టపెడుతూ కూడా వాళ్ళు అనుకుంటున్నారంట, మేమును కూడా మరి దేవునికి సేవ చేస్తున్నాం, మేము కూడా దేవునికి యోగ్యులంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు తలంచుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇది సరైనది కాదు, సరైన పద్ధతి అనేది కాదు ఇది అన్నమాట. అయితే ఆ దేవుని సేవను దేవుడు మనకి ఇచ్చాడు అనమాట. మలాకి గ్రంథంలోనే మనం చూస్తే 18వ వచనంలో దేవునికి పనిచేసే భాగ్యము అది దేవుడి వల్లనే మనకి కలిగినట్లుగా మనం చూస్తాం అన్నమాట. దేవునికి అది దేవుని వలననే అది మనకు కలిగినని, ఆ భాగ్యం మనకు దొరికింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ అన్నమాట. మలాకి గ్రంథం 3:18వ వచనంలో దేవుని సేవ చేసే వాళ్ళు ఎవరో, దేవుని సేవ చేయని వారెవరో మరలా తిరిగి మరి కనుక్కుంటారంటాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన్ని సేవించినటువంటి వారెవరో మీరు కనుగొంటారు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మత్తయి సువార్త 4:10లో కూడా, మత్తయి సువార్త 4:10లో కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 4:10లో మనం చూస్తాం. ఏం చూస్తామంటే అక్కడ సాతానుడు వచ్చి, నువ్వు సేవించు నన్ను, నువ్వు నన్ను సేవిస్తే నేను సేవిస్తే నువ్వు గనక వచ్చి నన్ను సేవిస్తే ఈ లోక రాజ్యాల మహిమ అంతా నేను నీకు అప్పగిస్తాను అంటాడు అన్నమాట. అంటే దేవుని సేవించడం అనేటువంటిది సాతానుడు మరి లోకమంతా నేను నీకు ఇస్తాను, కాబట్టి నువ్వు నన్ను సేవ చేయి, నా పని చేయను అని చెప్పేసి అని సాతానుడు అక్కడ అంటున్నాడు అనమాట. అంటే దేవుని సేవ ఎంత ఉన్నతమైనదో ఆ సాతాను మాటల్లోంచి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 4:10లో అంటాడు అన్నమాట. అదే ఆయన ప్రభు ఏం చెప్పాడు, ఆయన్ని మాత్రమే సేవించాలి మనం అని చెప్పాడు అన్నమాట. లోకాసువార్త 16వ 10వ వచనంలో అక్కడే ఉంటాడంటే, మరి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు మరి ఎక్కువ కొంచెంలో నమ్మకంగా ఉంటాడు అని చెప్పాడు అన్నమాట. అంటే మనల్ని ఆ పరిచర్య అనే విధానం అనేది ఏం చూపిస్తుందంటే ఎక్కువ స్థాయిని తెలియజేస్తుంది అన్నమాట. భక్సింగ్ గారు అంటాడు, మరి దేవుని సేవ చేయుట ఈ లోకంలో ఉన్న దాని అన్నిటికంటే ఇది గొప్ప విషయం అని, దేవుని సేవ చేయటం అనేది ఇది చాలా ఉన్నతమైనటువంటి విషయం అని భక్సింగ్ గారు అంటాడు అన్నమాట. దైవజనులు భక్సింగ్ గారు అంటుంటాడు, దేవుని సేవ చేయటం అనేది గొప్ప విషయము అని ప్రభు చెబుతూ ఉంటాడు అన్నమాట. ప్రభు కూడా అదే చెప్తాడన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము సేవ చేయటం ప్రయోజనం లేదు, మరి మేము దేవునికి ఆజ్ఞలు గైకోవటం వలన ప్రయోజనం ఏం లేదు, దేవుని సన్నిధిని మేము మరి దుఃఖాకాంతులుగా తిరగటం వలన మాకు ఏ ప్రయోజనం కలగట్లేదు అని చెప్పేసి అని అనుకుంటున్నారు అన్నమాట. అయితే వీరు కూడా ఎవరిని చూస్తున్నారు అంటే, మరి ఆ లోకములో వద్దిల్లే వారిని, లోకములో గర్విష్ఠులైనటువంటి వారిని, లోకంలో దుర్మార్గులైనటువంటి వారిని, దేవుడి విషయంలో రక్షణ అనుభవం లేనటువంటి వారిని, వారి వైపు చూసి వారు మత్సరపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే దేవుని సేవ ఎంతో గొప్ప విషయం, అది దేవుని యొక్క సేవ అనేది ఎంతో గొప్ప విషయం అని దేవుని వాక్యం చెబుతుంది అన్నమాట. అలాగనే ఇక్కడ దేవుని వాక్యం నుంచి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేదంటే జఫన్యా గ్రంథంలోంచి, జఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం అంటాడు, ఆ కాలమును నేను దీనికంటే ముందుగా ఇంకొక మాట చదువుతాం. కీర్తన 73వ అధ్యాయంలో కూడా ఆసాపు అలాగనే అనుకుంటాడు. ఆ విషయాలు కూడా మనం చూద్దాం అన్నమాట. 73వ కీర్తనలో ఆసాపు చాలా భక్తిహీనులను చూసి, వారి క్షేమాన్ని చూసి ఆయన కూడా అలానే అనుకుంటాడు. లోకంలో ఉన్న వారి పరిస్థితి అంతా చూసుకొని ఈ రీతిగా అనుకుంటాడు అన్నమాట. ఏమనుకుంటున్నాడంటే, మరి భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడ్డాను. ఏంటంటే వారి మరణమందు యాతన లేవంట, వారు పుష్టిగా ఉన్నారంట, వారికి ఇతరుల వాళ్ళ ఇబ్బందులు కలగవంట, ఇతరులు పుట్టినట్లుగా తెగులు పుట్టవంట,
వాళ్ళకి ఏం బలాత్కారాలు లేవంట, వారి కన్నులు బాగా మెరగ్గా ఉంటాయి అంట. ఇన్ని పరిస్థితులు ఉన్నాయంట. అందుకనే ఆసాపు కూడా చూసి ఏమనుకుంటాడంటే, ఆ ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చేత గలవారే ధన వృద్ధి చేసుకొని వస్తున్నారు. కాబట్టి నేను శుద్ధి చేసుకొని ఉంటా, నిర్మలుని ఉండుట, మరి దినమంతా నాకు బాధ శిక్ష నాకు ఇన్ని వస్తున్నాయి. నేను నిర్మలుగా ఉండి నేను నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవడం కూడా ప్రయోజనం లేదు అని చెప్పేసి అని ఆసాపు అనుకుంటున్నాడు. అయితే దేవుని మందిరంలోకి వెళ్ళి వారి విషయాన్ని ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఏమనంటే, నిత్యముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లుగా నువ్వు పడవేయించి ఉన్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించదరనేటువంటి విషయాన్ని దేవుడి ద్వారా అతడికి బయలుపరచబడతాడనమాట. అలాగూ వాళ్ళ గురించి ధ్యానించిన తర్వాత తర్వాత అప్పుడు అనుకుంటాడు, ఏమంటాడంటే 28వ వచనంలో, నా మటుకైతే దేవుని పొందుట ధన్యకరము, సర్వకార్యములు నేను తెలియజేయనట్లుగా నేను ప్రభు అయిన యెహోవా శరణు తెచ్చి ఉన్నాను అంటాడనమాట. అని ఏమన్నాడంటే, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నది, నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపించదు, ఆ తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు, తర్వాత ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, ఈ లోకంలో నాకు అసలు ఏది అవసరం లేదని చెప్పేసి ఆసాపు మళ్ళా అండర్స్టాండింగ్ లోకి వస్తాడనమాట. మళ్ళా ప్రభులో మళ్ళా ఆత్మీయంగా ఉండటానికి తను మలుపు తిరుగుతాడనమాట. అలాగే నేను లోకంలో చాలా మంది ఈ రోజున ఏమనుకుంటున్నారంటే, నేను సేవ చేస్తే ప్రయోజనం ఏంది, దేవుని ఆజ్ఞలను పాటిస్తే నాకేంటి, ఆయన సన్నిధిలో నేను దుఃఖ కాంతులుగా తిరగటం వల్ల నాకు ప్రయోజనం ఏంది అని చెప్పేసి ఈ రోజున సేవ అనేది అనుభవంలో సరిగా లేదు అన్నమాట. అంత ఇంట్రెస్ట్ గా లేనటువంటి వారిగా చూస్తాం అన్నమాట. నేను ఇక్కడ ప్రస్తుతం నేను వేరే ఊర్లో సువార్తలో ఉన్నాను, దూర ప్రాంతంలోనే. అయితే సువార్త చేయడానికి ఒక బ్రదర్, ఒక సేవకులు అవసరమైంది అన్నమాట. సువార్త చేయడానికి కొంతమందిని తీసుకొచ్చాను సువార్త చేయడానికి ఇక్కడికి. అయితే ఇంకొక ఇద్దరు ఉంటే బాగుండని చెప్పేసి అన్న. ఒక ఆయన ఏమో బాగలేదని చెప్పేసి ఆయన అబద్ధాలు చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నాడు. తర్వాత ఆయన గురించి విచారం చేస్తే ఆయన వేరే ఊర్లో పరిచర్యకి ఉన్నాడు. అబద్ధాలు చెప్పటం అనమాట. ఇంకొక ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, నా భార్య దగ్గర ఎవరు లేరు, తోడెవరు లేరు, నేను ఉండాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి చూడండి, మరి సేవకు వచ్చావు కదా, పరిచర్యకు వచ్చావు కదా, మా సంస్థను వదిలిపెట్టి వచ్చావు కదా, మరి ఈ విషయాలు ఏంటి మరి? కాబట్టి ఈ రోజున దేవుని పని చేస్తే ప్రయోజనాలు ఏంటి అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఉన్నటువంటి వారుగా ఉంటారన్నమాట. దేవుని సేవ, దేవుని ఆజ్ఞలు, దైవ సన్నిధి చాలా ముఖ్యం. దైవజనుడికి చర్య చేయాలనుకునే వాళ్ళకి ఈ మూడు చాలా అవసరం. దేవుని సేవ ఎలాంటిదంటే, దేవుడు ఆయన పిలుస్తాడు నిన్ను, ఆయన తర్వాత నిన్ను ప్రతిష్ఠించుకుంటాడు, దేవుడు నిన్ను ఆ పని కొరకే సిద్ధపరుచుకుంటాడు, తర్వాత ఆ పనిలో దేవుడు మనల్ని ఉంచుతాడు అన్నమాట. కాబట్టి ఆ సేవ అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయంగా ఉంటుంది అన్నమాట. రెండవది దేవుని ఆజ్ఞలు. నువ్వు సేవ చేయడానికి కావాల్సింది ఏంటంటే దేవుని మాటలు కావాలి, దేవుని స్వరం, దేవుని మాట కావాలి, దేవుడు నీతో మాట్లాడుకోవాలి. దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో ప్రజలను సిద్ధపరచడానికి దేవుడు ఆ ఆజ్ఞలను దేవుడు ఎంతగానో వాడుకుంటాడు అన్నమాట. దేవుని ఆజ్ఞలు ఎంతో శ్రేష్టమైనమాట. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, నా ఆజ్ఞలను కరెక్ట్ గా పాటిస్తే నిన్ను 1000 తరాల వరకు నీ బిడ్డలని, నీ సంతానాన్ని నేను వదిలిపెట్టను అంటాడు అన్నమాట. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఎంతో బలమైనవి, శక్తివంతమైనవి మనకు అర్థమవుతుంది. 119వ కీర్తన 90వ వచనంలో అంటాడు, నేను తప్పిపోకుండా, నేను పడిపోకుండా నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉంటాయని అంటాడు. తర్వాత 143లో అంటాడు, 140 శ్రమ వేదనలు నాకు కలిగినప్పుడు నీ ఆజ్ఞలే నన్ను ఆదరించి అంటాడు అన్నమాట.
తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, దేవుని మాట వినకపోవటం అది నష్టం అంటాడు అన్నమాట. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది వినకపోతే అది నీకు నష్టం అని అంటాడు అన్నమాట. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయంలో అనమంటాడంట, నీ ఆజ్ఞలను నేను నెరవేరుస్తున్నానంటే నిన్ను ప్రేమిస్తున్నట్లుగా అది గుర్తు అని అంటాడు అనమాట. నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టుగా అది గుర్తు అంటాడు అనమాట. అలాగే 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే దేవుని ఆజ్ఞలను గైకొనటమే దేవుని ప్రేమించుట అని అంటాడు అన్నమాట. అక్కడ దేవుని ప్రేమించుట అంటాడు. కాబట్టి దేవుని సేవ, రెండోది దేవుని స్వరము, దేవుని మాట అనేది మన జీవితంలో చాలా అవసరం. అది అవసరం. మూడోది ఏంటంటే నీ సేవ, నీ 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 పని పరిచర్య బాగుండాలంటే ఆయన సన్నిధిలో గడపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా ఉండటం అనేది చాలా అవసరం అన్నమాట. ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా ఉండాలని ఎవరు చెప్పారు అన్నమాట అని చూస్తే లేవి కాండములో 16వ అధ్యాయం 29వ వాక్యంలో ఏముంది, అక్కడ కొన్ని బలుల గురించి అక్కడ వస్తాడు. ప్రాయశ్చిత్తార్థ బలి గురించి ప్రభు చెప్పేటప్పుడు ఏమంటాడంటే, ఆ దినాన మీరు నా సన్నిధిలో అందరూ ఉండి పశ్చాత్తాపడుతూ ఈ యొక్క అర్పణ నాకు అర్పించాలంటాడు అనమాట. దుఃఖపడే సమయం గురించి అక్కడ ప్రభు మాట్లాడుతామంట. కాబట్టి దేవుడి దుఃఖాన్ని జ్ఞాపకం చేసింది దేవుడే అన్నమాట. దేవుడు మనల్ని దుఃఖపడేటట్లుగా సిద్ధపరిచేవాడు కూడా దేవుడే. చీటికి మాటికి దుఃఖపడటం, ఏడటం అనేది కాదు, కానీ దేవుడు ఒక తలంపు, ఒక తాత్పర్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు ఆ మాటల విషయంలో నీ యొక్క స్వచిత్తం ఏమై ఉన్నదో దేవుడు నీకు అర్థం చేసినప్పుడు నీకు దుఃఖం ఆగదు. చెప్పిన కూడా ఎవరు ఆపమన్నా కూడా అది ఆగదు అనమాట. ఆ రోజుల్లో ఎందుకు ఎడుతాము అంటే దేవుడు కార్యము మనం దానికి ఎంత మనం ఇదే ఉన్నాము, ఆ విధానాలను మనం తలుసుకొని మనం తట్టుకోలేము. కాబట్టి దేవుడే ఆ విధానాలని ప్రభు మనకు బయలుపరిచేటువంటి వాడుగా ఆయన ఉంటాడనమాట. అందుకనే దుఃఖము ముఖములుగా మనం ఉండటం అనేది అన్నమాట, దుఃఖపరుచుకుంటాం అన్నమాట. సంఖ్యాకాండం 29వ అధ్యాయం 7వ వచనంలో కూడా దుఃఖపడాలని నేను చెప్తాను అన్నమాట. అలాగనే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూస్తే ఇర్మియా అంటాడు, నాకు ఎటు చూసినా శ్రమలే, కష్టాలే, ఇబ్బందులే, ఆటంకాలే ఎదురవుతున్నాయి, కటకట నాకు శ్రమ అని చెప్పేసి మరి ఇర్మియా కూడా బాధపడుతుంటాడు. ఇర్మియా ఎందుకు అంత బాధపడాల్సి వచ్చింది దేవుని ప్రజల కోసం అంటే, ఆయన దేవుడు ప్రజల కోసం బాధపడటానికే దేవుడు ఆయన పెట్టాడు అన్నమాట. బాధపడటానికే ఆయన పెట్టినట్లుగా చేసి చూస్తాం అన్నమాట. అపోస్తలుడైన పౌలుకి చాలా శ్రమలు వచ్చినాయి, చాలా దుఃఖం, నాకు మానని దుఃఖము, మనోవేదన నాకు కలుగుతున్నాయి అంటాడు పౌలు. తర్వాత ఇర్మియా అంటాడు, మళ్ళీ 6వ అధ్యాయం 24వ వచనం అంటాడు, ఒక గర్భిణీ స్త్రీ ఎలాంటి ప్రసవ వేదన పడుతుందో అలాంటి నేను బాధపడవలసి వచ్చింది నేను అని అంటాడు. ఎందుకు ఇవన్నీ అని అంటే, మన సేవ బాగుండాలంటే, మన పరిచర్య వర్ధిల్లాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే నిజంగా ఈ పరిచర్య అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంది అనమాట. మనం దుఃఖపడాలి అనమాట. దేవుని గురించినటువంటి విషయాల్లో మనం బాధపడాలి, దుఃఖపడేటువంటి విధానాల్లో ఉండాలనేటువంటిది ప్రభు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. కాబట్టి మన జీవితంలో మరి మనం దేవుని విషయంలో మనం దుఃఖపడేటువంటి విధానంలో దేవుడు మనల్ని ఉంచుతున్నాడు అన్నమాట. ఈ దుఃఖపడటం అనేటువంటి విషయం అన్నమాట మనకి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మరి మనకు నేర్పేగా ఉంటుంది. దుఃఖపడటం అనేది విషయం అన్నమాట. మన ఊరిక దుఃఖపడడం అనమాట, మన ఊరికమే మనం బాధపడము. కానీ దేవుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి దైవ చిత్తాన్ని, దేవుని ఏర్పాటును దేవుడు మనకు కలిగించేటువంటి వాడుగా ఉండేవాడుగా ఉంటాడు అనేది దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. కాబట్టి మరి నిజంగా మన జీవితం, కీర్తన గ్రంథం 96వ అధ్యాయంలో మాట జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనంలో 96 వచనం జ్ఞాపకం చేసుకుందాం. 96:6లో చూస్తే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నట్లుగా ఉన్నవి అని అంటాడు అన్నమాట. దేవుని సన్నిధిలో మనం దుఃఖపడటం బల సౌందర్యములు అన్నమాట. ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలోనే దేవుడు మనకి ఉంచాడు. ఆయన ఉంచినట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట.
కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవి ఎప్పుడు కూడా నిష్ఫలం కానేరు అన్నమాట. కీర్తన 16:11 అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది అని చెప్పేసి అని అంటాడు. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది. దుఃఖపడటంలో ఎంత ఆయన సన్నిధిలోనే ఇవన్నీ జరిగే ఉంటాయి అనమాట. 16వ అధ్యాయము 11వ వచనం చూస్తే, నీ పరిశుద్ధునికుల పాటు నీవు జీవ మార్గం నాకు తెలియజేసేదు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో నిత్యమైన సుఖాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు, దేవుని సేవ పోగొట్టుకోకూడదు, దేవుని ఆజ్ఞలను పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధిలో కూర్చొని మరి దేవుని కొరకు మనం ఆయన సన్నిధిలో కాలం గడపడం అనేది అది చాలా చాలా మరి విధానంగా ఉంటుంది అన్నమాట. అందుకని మరి కీర్తనకారుడు అంటాడు, ఆయన సన్నిధిలో మనం ఉండటం అనేది ఎంతో ఇంపార్టెంట్ అంటాడు అనమాట. ఆయన సన్నిధి చాలా అవసరం మనకి. ఇది 5వ అధ్యాయం 3వ వచనం అంటాడు, 5వ అధ్యాయం 3వ వచనం అంటాడు, యెహోవా ఉదయకాలమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచును. కాచేది అన్నమాట. ప్రభు సన్నిధిలో ఉండటం అనేది ఎలాగో మనందరం ఇలాగో కనెక్ట్ అయ్యి ఆయన సన్నిధిలో గడుపుతున్నామంటే ఇది ఊరకు కాదు, ఇది ఉచితంగా కాదు ఇది అన్నమాట. ఏదో దాన ధర్మంగా మనం ఉండట్లేదు. ఇవన్నీ ఆయన సన్నిధి ఖచ్చితంగా దేవుని దీవెన, దేవుని కాపుదల, దైవ ఆశీర్వాదము, దేవుడు నిన్ను ఆయా స్థితుల్లో గుండా కాపాడుట అనేటువంటి విషయం అనేది అన్నమాట చూస్తానమాట. యోబు 13:16 అంటాడు, 13వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఈ వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. యోబు 13:16 అంటాడు, ఇది నాకు రక్షణార్థమైన దగును, భక్తిహీనులు ఆయన సన్నిధికి రాతెగింపడు. చూసావా, భక్తిహీనుడైతే దూరంగా తొలగిపోతుంటాడు, ప్రార్థన చేయడానికి ఇష్టపడాడు, దేవుని సన్నిధిలో దుఃఖపడటానికి ఇష్టపడాడు, దేవుని సన్నిధిలో నిలబడటానికి ఆడు రాలేడు, ఉండలేడు అన్నమాట. కావాల్సిన నిద్ర అన్నమాట. కంటి నిండా నిద్ర ఉండాలా, కడుపు నిండా తిండి ఉండాలి, తన మనసు నిండా సుఖం కనపడాలి, సుఖం అన్నమాట. అంత స్వేచ్ఛ, అంత హ్యాపీనెస్ కావాలంట, అంత మొత్తం ఇంకేం లేదు. ఆయన సన్నిధిలో నిలబడి ఆయన సన్నిధిలో మనం ఇలా ఉండటం అనేది అతనికి అవసరం లేదన్నమాట. కాబట్టి ఉదయకాలంలో మీకు ముఖ్యంగా నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని సేవలో ఉన్నావా, రెండవది దేవుని ఆజ్ఞల్లో తిరుగుతున్నావా, మూడవది దైవ సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావా. ఇవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ, మేము దీంట్లో ఉండటం వల్ల మాకు ప్రయోజనం ఏంటి, మాకేం వచ్చింది, లాభం కోసం చేస్తామా, లేకపోతే వాళ్ళని వీళ్ళని చూస్తున్నారు. వాళ్ళు అక్కడ గర్విష్ఠులను చూస్తున్నారు, లోకస్తులను చూస్తున్నారు, లోకంలో పై మాత్రంలో కడముట్ట నశించేదరని దేవుని వాక్యంలో ఉంది. వారందరూ రేపు పోతారు, మనం పోము. మనం పోము. దేవుడు అనేకులను నిలబెట్టడానికి, అనేకుల్ని బలపరచడానికి, అనేకులను దేవుడు సిద్ధపరచుకోవడానికి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తానమాట. కాబట్టి మరి జెఫన్యా గ్రంథంలో ఒక మాట మీకు, దానికంటే ముందుగా ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ప్రసంగి 8:13 చదువుదాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 8:13 భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదనియు నేను ఎరుగుదును. వ్యర్థమైంది ఒకటి సూర్యుని కింద నాకు కగపడుతుంది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుతుంది. సొలొమోను కూడా ఇదే చూశాడు. కాబట్టి భక్తిహీనుడు ఉండాల్సినటువంటి విధానంలోనేమో లోకం నీతిమంతులు జరుగుతుంది, భక్తిహీనుడు జరిగినట్టుగా నీతిమంతుడు జరుగుతుంది. నీతిమంతుడికి జరగవలసిన నీతి ఎవడు జరుగుతుంది అంటే భక్తిహీనుడు జరుగుతుంది. మరి వాడిని ఎట్టెందుకు చూశాడు, ఎట్టెందుకు వచ్చి ఇదంతా జ్ఞానైన సొలొమోను చూసి చాలా బాధపడుతున్నాడు. చాలా ఇట్లా జరగకూడదు కదా అని చెప్పేసి అని బాధపడుతున్నాడు. అయితే పైన చెప్పాడు అనమాట, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనక వారి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందుదురనియు నేను ఎరుగుతున్నాను. నీడ వంటి దీర్ఘాయువు, నీడ ఎంతసేపు ఉంటుంది, అది ఎంతసేపు ఉంటుంది నీడ, అది కాసేపే ఉంటుంది అనమాట. నీడ వంటి దీర్ఘాయువు అంటాడు అనమాట. ఇది చాలా భయంకరమైన పరిస్థితి అనమాట.
కాబట్టి మన జీవితంలో అట్లాంటిదిగా ఉండకూడదు, మనం అనుకోకూడదు అట్లాగనమాట. సరే వాళ్ళకి ఇట్లా ఉంది అని చెప్పేసి మనం అనుకోకూడదు, కానీ మనం దేవుని స్థితిలో ఇలా ఉంచాడు అనేటువంటి విషయం జ్ఞాపకం చేయబడుతుంది. అయితే చివరిగా ఒక మాట చెబుతున్నాం, ఒక మాట జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి చూస్తాను చూడండి. జెఫన్యా గ్రంథం, మనం భయపడాలా ఈ వాక్యాలకి నిజంగా. అయితే జెఫన్యా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం 12వ వచనంలో నుంచి నీకు ఒక మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం మీరు ఎవరైనా తీస్తే చదవచ్చు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదవచ్చు. ఏమంటాడంటే, ఆ కాలమున నేను దీనులను దీపమును పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డి మీద నిలిపిన ద్రాక్ష వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయవాడు కాడని మనసులో అనుకుని వారిని నేను శిక్షింతును అంటున్నాడు ఇక్కడ. చూసావా, మేలైన చేసే కీడైన చేయవాడు కాడని అనుకునే వాళ్ళకి ఆ రోజు ఉంటే అన్నాడు. ఆ రోజున వాళ్ళకి భజన ఉంటది, ఊరుకోడు దేవుడు. ఈరోజు మనం అనుకున్నట్టు కాదు, ఇది నిర్లక్ష్యం కాదు, ఇది ఆశామాషతనం కాదు, లేకపోతే ఏదో ఇది కాదనమాట. కాబట్టి సేవ అంటే అది అంత తేలిక ఆలోచన చేసేది కాదు. ఆజ్ఞల్లో అంటే అది అంత దేవుని సన్నిధి అంటే అంత తేలిక ఆలోచన చేసేది కాదు. ఒక దినం రాబోతుంది, దీపం మరి పట్టుకొని నీ విషయాలన్నిటినీ దీపం దగ్గరగా పెట్టుకొని చూస్తా అంటాయి. అంత భయంకరమైన మాట ఇది చూడండి. కాబట్టి దేవుని సన్నిధికి భయపడాలి, దేవుని ఆజ్ఞలకు మనం భయపడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, అసలుకి దేవుని స్వరం వినపడుతుందా? దేవుడు ఈ మాటతో నాతో మాట్లాడాడని అనేకులతో నువ్వు పంచుకుంటున్నావా? పంచుకోవాలి. పంచుకోకపోతే వారికి మేలు కలగదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి మేలు కలగాలి, వాళ్ళకి క్షేమం కలగాలి, వాళ్ళకి దేవుని ఆశీర్వాదం కావాలి, ప్రభులోకి రావాలి వాళ్ళు. కాబట్టి దేవుని ఆజ్ఞలు అనేకులకు పంచుకోవాలి. దేవుడు ఈ మాటతో మాట్లాడుతున్నాడు నీ విషయంలో అని చెప్పగలగాలి ధైర్యంగా. అప్పుడు చెప్తే వాళ్ళకి మేలు కలిగిద్ది అన్నమాట. అందుకని దేవుని సేవ అనేది నిష్ఫలం కానేరదు. దేవుని ఆజ్ఞలను గైకొనటం అది వేస్ట్ కాదు ఎప్పటికీ. దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతుడిగా జీవించడం అనేది అది ఎప్పటికి కూడా తీసివేయబడదు. ఒక దినం రాబోతుంది, దేవుడు దీపం పట్టుకొని ప్రతి ఒక్కరిని ఈ విషయాలు అన్నమాట, సేవ ఎలా ఉంది, దేవుని ఆజ్ఞల విషయంలో ఎలా ఉన్నావు, తప్పిపోయావా, పడిపోయావా, దేవుని సన్నిధిలో ఎంత అనుభవించావు అనేది దీపం మరి పట్టుకొని వచ్చి చూస్తాడంట ఆ రోజు మడ్డి గనక ఏదన్నా మలినం గనక ఈ విషయాల్లో కనపడిందని అంటే మనం చాలా ఆ రోజు ఆడవలసి వచ్చింది, ఆ రోజున దుఃఖపడాల్సి వచ్చేది, ఆ రోజున బాధపడాల్సి వచ్చింది, ఆ రోజున దేవుని వాక్యం నాకు కావాలని అరిచినా కూడా రాదు, ఇక దొరకదు అనమాట. సేవ చేయడానికి కూడా అవకాశాలు ఉండవు. ఇప్పుడు మనకుంది అవకాశాలు, కాబట్టి సద్వినియోగం చేసుకొని దేవునిలో బలాభివృద్ధి పొంది దేవుని కోసం మనం నిలబడే వారంగా ఉండాలి. ప్రభు చిన్న ఈ వాక్య భాగాన్ని దేవుడు మనకి ఇట్లు దీవించిన గాక. కొంచెం వేరే ఊరు వచ్చేపాటికి నెట్ అందలేదు, వైఫై కనెక్ట్ చేసుకొని కొంచెం ఎలాగూ జాయిన్ కావాల్సి వచ్చింది. కొంచెం పర్వాలేదు, మీరు ఓర్చుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. అన్న థ్యాంక్ యూ అన్న, ప్రాబ్లం ఏం లేదు, మీరు పరిచయలో ఉన్నారని తెలుసు అందరికీ. సో ప్రభు